నమస్కారం. భాగవతం అనగానే మనకు ఎన్నో అద్భుతమైన కథలు గుర్తొస్తాయి కదా. ఈరోజు మనం చూడబోయే ఈ విశ్లేషణ అలాంటి ఒక మధురమైన, ఇంకా చెప్పాలంటే ఎంతో ఆసక్తికరమైన ఘట్టం గురించి. అదే మట్టి తిన్నా కృష్ణుడు. వినడానికి చాలా చిన్న కథలా అనిపిస్తుంది కాని ఇందులో దాగున్న సత్యం, దేవుని గొప్పతనం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఆ మాయాజాలం ఏంటో చూద్దాం రండి. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం ఆలోచిద్దాం. ఇంట్లో చిన్నపిల్లలు అల్లరి చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. ఎవ్వరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా ఏదైనా స్వీట్ తినేసి పెదాల మీద ఆ మరకలు అలాగే ఉన్నా కూడా నేనేమీ తిన్లేదు అన్నట్టు గట్టిగా నోరు మూసుకుని కూర్చుంటారు కదా. అప్పుడు వాళ్ళ కళ్లలో కనిపించే ఆ కంగారు, చెప్పే ఆ ముద్దు ముద్దు అబద్ధాలు భలే క్యూట్గా ఉంటాయి. ఈరోజు మన కథలో కూడా అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది. కాని మలుపు మాత్రం ఎవరూ ఊహించనిది. సరే, అసలా రోజు గోకులంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒక అందమైన రోజున మన చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆరుబయట భలే ఉత్సాహంగా ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ పిల్లల సహజ బుద్ధితో కాస్త మట్టి తీసి నోట్లో వేసుకున్నాడు. ఇంకేముంది, మామూలుగా పిల్లలెవరైనా తప్పు చేస్తే వాళ్ల ఫ్రెండ్స్ ఊరుకుంటారా? వెంటనే పరిగెత్తుకెళ్లి పెద్దవాళ్లకి కంప్లైంట్ చేసేస్తారు. ఇక్కడ కూడా బాలరాముడు మిగతా పిల్లలందరూ కలిసి ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వెళ్లి యశోదమ్మకు అసలు విషయం చెప్పేశారు. ఇక అంతే, ఆ మాట వినగానే యశోదమ్మకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. బిడ్డా, ఎక్కడ మట్టి తిని ఆరోగ్యం పాడు చేసుకుంటాడో అన్న కంగారుతో ఆవిడ గబగబా కృష్ణుడి దగ్గరకొచ్చింది. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, మనిళ్లల్లో రోజూ జరిగేదే ఇక్కడ జరిగింది. ఒకవైపు పిల్లలందరూ ఏమో కృష్ణుడు మట్టి తిన్నాడు మేం చూశాం అని గట్టిగా వాదిస్తున్నారు. మరోవైపు మన కన్నయ్యేమో ఎంతో అమాయకంగా విశాలమైన కళ్లతో చూస్తూ లేదమ్మా నేనస్సలు తిన్లేదు అని బుకాయిస్తున్నాడు. ఒకరిపై ఒకరు చెప్పుకునే ఈ వాదన చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది కదూ. ఇలా లాభం లేదనుకుని యశోదమ్మ, అయితే ఒక్కసారి నిన్నోర్తెరు అని గట్టిగా చాలా సీరియస్గా అడిగింది. ఈ తల్లి అయినా సత్యం తెలుసుకోవడానికి చేసే ఆఖరి ప్రయత్నం ఇదే కదా. ఆ మాట వినగానే కృష్ణుడికి ఇక తప్పించుకునే దారీ లేకపోయింది. సరిగ్గా ఇక్కడే అసలైన ఉత్కంఠ మొదలవుతుంది. నిజంగానే ఆ చిన్నారి నోట్లో మట్టి ఉందా? ఉంటే ఏం జరగబోతుంది? తల్లి మాట జవదాటలేక ఆ చిన్ని కృష్ణుడు తన నోరు తెరిచాడు. అంతే, ఆమెకక్కడ కనిపించింది మట్టి కాదు, ఇది నిజంగా ఊహించని దృశ్యం. ఆ చిన్న నోటిలో విశాలమైన భూమి, అనంతమైన ఆకాశం, మెరిసే నక్షత్రాలు, ఉప్పొంగే సముద్రాలు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం సృష్టి అంతా ఆ నోటిలో సజీవంగా కనిపించింది. ఒక్కసారి ఊహించుకోండి, ఒక చిన్న పసివాడి నోటిలో ఇంత బ్రహ్మాండం కనిపించడం ఏంటి? ఆమెకు తన కళ్లను తానే నమ్మలేకపోయింది. ఆ అద్భుతాన్ని చూసి యశోదమ్మ అక్షరాల షాక్కి గురయింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే కథలో ఒక అద్భుతమైన ఇమోషనల్ టర్న్ వస్తుంది. ఆ విశ్వరూపాన్ని చూసిన యశోదమ్మకు ఏడుపొచ్చేసింది. నా బిడ్డ ఎవరో, నేను చూస్తున్నది కలనా, నిజమా అని భయంతో వణికిపోయింది. ఎవరికైనా సరే సాక్షాత్తు భగవంతుణ్ణి విశ్వరూపం చూసినప్పుడు భయం కలగడం సహజమే కదా. ఇక్కడ మనం మాయ అంటే ఏంటో తెలుసుకోవాలి. మాయ అంటే ఒక దైవికమైన భ్రమ, ఒక మ్యాజిక్ లాంటిదన్నమాట. ఒక తల్లి తన బిడ్డను దేవుళ్లా చూసి భయపడిపోతే ఇక ఆ పసివాడికి ముద్దులు మురిపాలు ఎక్కడ్నుంచొస్తాయి? అందుకే కృష్ణుడు వెంటనే తన మాయను ఉపయోగించి ఆమెను ఆ కంగారు నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆ మాయ ప్రభావంతో యశోదమ్మ తాను చూసిన ఆ అద్భుతాన్ని, ఆ విశ్వరూపాన్ని క్షణాల్లో మర్చిపోయింది. మళ్ళీ ఆమెలో కన్నతల్లి ప్రేమ పొంగిపొర్లింది. భయం మాయమైపోయి ఆ స్థానంలో అంతులేని వాత్సల్యం చేరింది. అయ్యో నా చిన్ని కన్నయ్యా అంటూ ఎంతో ప్రేమగా కృష్ణుణ్ణి గట్టిగా హత్తుకుంది. ఎంత గొప్ప దేవుడైనా సరే స్వచ్ఛమైన తల్లి ప్రేమ ముందు ఓడిపోవాల్సిందే అనడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుందా చెప్పండి. మరి ఈ అద్భుతమైన సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం కృష్ణుడు చేసిన ఒక చిన్న అల్లరి కథ మాత్రమే కాదు, దీని వెనుక చాలా పెద్ద అర్థముంది. దీన్ని మనం 3 సింపుల్ స్టెప్స్లో అర్థం చేసుకోవచ్చు. మొదటిది, కృష్ణుడు సాధారణ బాలుడు కాదు, సాక్షాత్తు భగవంతుడు. రెండవది, ఆయనలోనే ఈ మొత్తం సృష్టి, అనంత విశ్వం ఇమిడి ఉన్నాయి. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, దేవుని గొప్పతనాన్ని మన చిన్న బుద్ధితో పూర్తిగా అర్థం చేసుకోవటమనేది అసాధ్యం.
చూసారా, ఒక చిన్న సంఘటన మనకు దైవత్వం గురించి ఎంత పెద్ద పాఠం చెప్తోందో. అంతేకాదు, ఈ కథ మనకు భక్తి అంటే ఏంటో కూడా చాలా స్వచ్ఛంగా వివరిస్తోంది. భక్తి అంటే మరేమిటో కాదు, ఒక తల్లికి తన బిడ్డమీద ఉండే స్వచ్ఛమైన, ఎలాంటి షరతులూ లేని ప్రేమే. దేవుని అద్భుత శక్తులను చూసి భయపడటం భక్తి కాదు, యశోదమ్మలాగా దేవుణ్ణి నిస్వార్థంగా, మనస్ఫూర్తిగా ప్రేమించడమే నిజమైన భక్తి. భగవంతుడికి మనం అర్పించే సంపదల కన్నా మన మనసులోని ఆ పవిత్రమైన ప్రేమే కావాలి. సో దేవుని మహిమను మనం ఎప్పటికీ కొలవలేము, కాని మన స్వచ్ఛమైన ప్రేమతో ఆయనను చాలా సులభంగా గెలుచుకోవచ్చు. అయితే ముగించే ముందు మీకందరికీ ఒక చిన్న ప్రశ్న. ఈరోజు మన దైనందిన జీవితాల్లో ఆ పవిత్రమైన భక్తిని, ప్రేమను మనం ఎలా చూపిస్తున్నాం? మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆ నిస్వార్థమైన ప్రేమను ఎలా పంచగలం? ఒక్కసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన విశ్లేషణ ద్వారా మనందరం ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నామని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.